హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి. పక్కా కొలతలతో ఇలా గనుక మీరు పచ్చడి చేసుకున్నట్లయితే కనీసం 6 నెలల పాటు స్టోర్ ఉంటుంది. టమాటాలని ఎండలో పెట్టే పని లేకుండా తక్కువ టైంలో ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే కారం బదులుగా మీరు ఇలా ఎండుమిరపకాయలని వేయించి వేస్తే మాత్రం మిరప్పొడి వాసన లేకుండా పచ్చడి అనేది కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కేజీ టమాటాలని ఇలా గట్టిగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి. మెత్తగా ఉంటే టమాటాలు పచ్చడికి పనికిరావు. ఈ విధంగా ఉండేటట్టుగా టమాటాలు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి వాటర్ ఏమీ లేకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత గంట పాటు ఆరబెట్టుకోండి. టమాటాలు చెమ్మ లేకుండా చూసుకోండి. ఇప్పుడు 100 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఎండుమిరపకాయలు అనేది ఎర్రగా ఉండేట్టుగా చూసుకోండి. పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే తొడియాలు తీసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కేజీ టమాటాలకి 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోండి. చింతపండులో ఏమైనా పీచు కానీ నార కానీ ఉంటే ఇత్తనాలు కానీ ఉంటే పక్కకు తీసేయండి. ఇప్పుడు టమాటాలని ఈ విధంగా 8 భాగాలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి వేగనివ్వండి. సగం వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించి తీసుకోండి. ఇవి ఎంత చక్కగా వేయించుకుంటామో పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత పక్క నుంచి చల్లారనివ్వండి. ఇప్పుడు 100 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, వీటిని 2 లేక 3 భాగాలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచుకొని అందులోకి నూనె వేసుకొని ఇలా ఇంగువ గడ్డని వేసుకుంటున్నాను. మీరు ఇంగువ పొడిని వేసుకుంటే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంగువని ఈ విధంగా బాగా చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎండుమిరపకాయల్ని మంచి దోరగా వేయించుకోవాలి. అస్సలు మాడిపోకుండా ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటుంటే ఇవి బాగా ఈవెన్గా వేగి బాగా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికించామనుకో టమాటాలు బాగా చక్కగా మగ్గిపోతాయి. ఇవి కాస్త మగ్గాక ఇప్పుడు ఇంక మూత పెట్టకుండా తీసి పెట్టుకున్న చింతపండుని విడివిడిగా చేసుకొని ఇందులో వేసేసుకుందాం. వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఇవన్నీ బాగా చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. వీటితో పాటు నేను కల్లుప్పుని వేసుకుంటున్నాను. కల్లుప్పు వచ్చేసి దగ్గరగా 75 గ్రాముల వరకు ఉంటుంది. టీ గ్లాస్కి 3/4 భాగం వరకు వేసుకోండి, సరిపోతుంది. ఉప్పును కూడా వేసి బాగా కలిపి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈలోగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని అలాగే మెంతులు, జీలకర్ర, ఆవాలని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి బాగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఇంగువ గడ్డని కూడా వేసుకొని ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్ద ముద్దగా ఉంటుంది. ఇలా చక్కగా చల్లారిన తర్వాత ఇంగువ గడ్డతో పాటు ఎండుమిరపకాయలను కూడా వేసి ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చూడండి టమాటాలు కూడా ఆల్మోస్ట్ బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయాయి, దగ్గర పడింది. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని టమాటా చింతపండు పేస్ట్ని బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచి 1.5 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోండి. వేరుశనగ నూనెతో పచ్చళ్ళు పెడితే మంచి రుచి వస్తుంది. వేరుశనగ నూనె కాగంగానే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేగాక ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మంటను తగ్గించేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. వేసి బాగా చక్కగా కలపండి. మంటను తగ్గించేసుకొని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే ఇందులో ఉన్న చెమ్మ అంతా ఇంకిపోతుంది. అలాగే పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. లో ఫ్లేమ్లోనే 5-6 నిమిషాల పాటు బాగా చక్కగా ఉడికించాక ఇప్పుడు మంటను తగ్గించేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పౌడర్ని ఇందులో వేసుకొని బాగా చక్కగా కలపండి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా చక్కగా ఉడికించామంటే ఎండుమిరపకాయలు ఏమైనా ఏగకపోతే ఇందులోనే వేగిపోయి
అస్సలకి పచ్చదనం లేకుండా బాగా చక్కగా ఉడికిపోతుంది. ఇలా 2, 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఇది వేసి జస్ట్ అలా కలిపి దించేసుకోండి. అంతే. ఇందులో ఉన్న వేడికే ఇవన్నీ బాగా చక్కగా వేగిపోతాయి. బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు వేశాక ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కానీ, అలాగే కారం గానీ సరిపోకపోతే వేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఇన్‌స్టంట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ, జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా 6 నెలల పాటు నిలువ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, దోసకైనా, ఇడ్లీలోకైనా ఎందులోకైనా సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఈ కమ్మనైన పచ్చడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ, ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.